సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము. ఈ మూడవ రోజు కార్తీక మాస పారాయణలో వశిష్ఠ మునీంద్రులు జనక మహారాజుకు చెప్పిన మరికొన్ని కార్తీక మాస మహత్యాల గురించి మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసములో విష్ణు సన్నిధిన ఎవరైతే భగవద్గీత పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని తెలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధికైనా సరే, అంటే హరి అనగా శ్రీ మహావిష్ణువు, హరుడు అనగా మహేశ్వరుడు. సో హరిహరులు ఎవరి సన్నిధానానికైనా చేరి ఏ పురాణ శ్రవణాన్నైనా ప్రవచించేవారు, పురాణాన్ని విన్నవారు ఎవరైనా సరే సర్వ కర్మబంధ విముక్తులు అవుతారు. ఇప్పుడు కార్తీక వనభోజనము యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. శ్లోకము: యః కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపైః ప్రముచ్యతే. అంటే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్షతులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొక్కడు దుర్యోని సంకటము నుంచి రక్షించబడ్డాడు. ఆ కథ చెబుతాను, విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతని దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుణ్ణి చేయాలని సంకల్పించి, నాయనా, నీవు ప్రతిరోజు కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరగగా ఆ బ్రాహ్మణుడు తన కుమారుడికి, నీవు అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. ఆ శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరితే ఆ తండ్రి, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పితృశాపం కారణంగా అప్పటికప్పుడే ఆ బ్రాహ్మణ కుమారుడు మూషిక రూపాన్ని ధరించి ఒక గజారణ్యములో ఒక పెద్ద మహావృక్ష కోటరంలో ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచాక మహర్షి అయిన విశ్వామిత్రుడు తన శిష్యుల సమేతంగా కార్తీక స్నానం ఆచరించి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు కూర్చొని తన పరివారానికి పరమపావనమైన కార్తీక మాస మహత్యాన్ని గురించి వినిపించసాగారు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేటువంటి ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అనుకోకుండా ఆ కిరాతకుడు ఈ విశ్వామిత్ర మహర్షులు చెబుతున్నటువంటి కార్తీక మాస మహత్యాన్ని వినసాగాడు.
అలా కొంతసేపు అయ్యాక ఆ కిరాతకుడు పశ్చాత్తాపము చెంది విశ్వామిత్రుని వద్దకు వచ్చి, నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది, దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి మహానుభావ అనగానే, అప్పుడు విశ్వామిత్రుడు అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించి, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారికి సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తగవుగా, తొర్రలో ఉన్న ఎలుక కూడా తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వపు యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుల వద్ద నమస్కరించి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి పోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల దయ వలన కార్తీక మాస మహత్యాన్ని తెలుసుకోవటం వలన ఆ జన్మకి కిరాతకుడు అయినా కూడా దేహాంతరాన అనగా అను చనిపోయిన అనంతరము ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతాన్ని తప్పక ఆచరించాలి, లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్తః. అష్టాధ్యాయము అనగా 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో వశిష్ఠ మునీంద్రులు రాజర్షి జనకునకు ఈ విధంగా చెబుతున్నాడు. ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఈ 6వ అధ్యాయంలో దీపం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా వశిష్ఠ మునీంద్రులు రాజర్షి అయిన జనకునకు ఈ విధంగా వివరించసాగారు. దీపదాన మంత్రము. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదస్యామి కశాంతిరస్తు సదా మమ. అంటే జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ సద్బ్రాహ్మణుడికి ఈ దీపదానాన్ని ఇవ్వాలి. కార్తీక మాసపు చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన అనంతరము తాము స్వయంగా ఇందాక చెప్పినటువంటి దీపదాన మంత్రమును స్మరిస్తూ దీపమును సద్బ్రాహ్మణులకి ఇవ్వవలను. పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినటువంటి వారు అక్షయమైన పుణ్యాన్ని పొందగలుగుతారు. ఈ దీపదానము వల్ల విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కూడా కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. దీనికి నిదర్శనమైనటువంటి ఒక కథను వినిపిస్తాను విను. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ విధంగా చెప్పసాగాడు. లుబ్ధ వితంతువు మోక్షమును పొందుట. పూర్వము ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజూ భిక్షాటనము చేసేది. అలాగే ఇతరుల ఇళ్లల్లో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ధనాన్ని తీసుకుంటూ ఉండేది. అది కూడా కాకుండా ఇంకా ద్రవ్య భిక్షాటన అనగా డబ్బులను కూడా భిక్షగా స్వీకరించేది. ఇలా నిత్యము ధనార్జన మీదే మనసు ఉండేది ఆ వితంతువుకు. ఇలా ఉండగా ఒకానొక రోజు శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గ్రహించి జాలిపడి ఆమెని మంచి దారిలో పెట్టాలని, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించు. ఈ తోలు శరీరము అశాశ్వతమని తెలుసుకో. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయాకరుడని గుర్తించు. నిరంతరము హరిచరణాలనే స్మరించు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై
భగవతర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా నీవు అనేక పాపాల నుంచి తప్పక రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారున తాను వెళ్ళిపోయాడా బ్రాహ్మణుడు. అతగాడి వచో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకు చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయ సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీక మాసాననే తన వ్రతాచరణను ప్రారంభించింది. సూర్యోదయ వేళము కల్లా చన్నీళ్ల స్నానమును చేసి హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలన్నీ నశించిపోయినవి. విగతజీవి అయి తరువాత శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి జనకరాజా, కార్తీక మాసములో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపజేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్ఠోధ్యాయ సమాప్తః. 3వ రోజు పారాయణము సమాప్తము. మీకు ఈ 3వ రోజు కార్తీక మాస పారాయణం నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.